ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 సంవత్సరాలు కళ్ళు కాయలు కాసే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నరకాసుర వధ చేసి పండుగ వాతావరణంలో కని విని ఎరుగని రీతిలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి తీరు మనమంతా చూసాం. దాదాపు 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఘన విజయం సాధిస్తూ మనందరి ప్రియతమ నాయకులు 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ముద్దు బిడ్డ, నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3వసారి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వందల మంది, వేలాది మందిగా ఈరోజు నెల్లూరు రూరల్ నుంచి రేపు ఉదయం జరగబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా రేపు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం 11:45 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా మేమంతా కూడా ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడకు, గన్నవరం ఏదైతే ఇప్పుడు బయలుదేరుతా ఉన్నాం.